హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ ఎడ్యు9 బైపీసీ కెరియర్ గైడెన్స్. ఈరోజు మనము భారతదేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ వెటర్నరీ కాలేజెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా పాపులర్గా ఒక మంచి కాలేజీగా పేరు తెచ్చుకున్నటువంటి ఆరావళి వెటర్నరీ కాలేజ్ గురించి మాట్లాడదాం. ఒక్కసారి ఈ యొక్క హిస్టరీ ఆఫ్ వెటర్నరీ ప్రైవేట్ కాలేజెస్ తీసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిగా 2 రాష్ట్రాలు వచ్చేసి మనకి వెటర్నరీ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో రాజస్థాన్లో బాగా తొలినాళ్ళలో అంటే అరౌండ్ 2008 ఆ పీరియడ్లో అపోలో వెటర్నరీ కాలేజ్ వచ్చింది. ఇది 2011లో ఇది ఎస్టాబ్లిష్ జరిగింది. LIVER అని చెప్పేసి హర్యానాలో. ఈ 3 ఓల్డెస్ట్ కాలేజెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. మేము 2011 నుంచే ఆరావళి వెటర్నరీ కాలేజీలో నేను అడ్మిషన్ చేస్తూ వచ్చాను. అడ్మిషన్ చేయడమే కాదు, ఆ రోజుల్లో ప్రైవేట్లో వెటర్నరీ కాలేజ్ రావడం అనేది ఒక విచిత్రం అనమాట. అందుకని 2011లో నేను ఈ ఆరావళి వెటర్నరీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి హాస్టల్ కూడా ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. తెలుగు హాస్టల్ అనమాట. అప్పట్లో మనం ఫస్ట్ బ్యాచ్ చేసాం 2011లో సంగతి. సో ఈ ఆరావళి వెటర్నరీ కాలేజీ ప్రజెంట్ అయితే ప్రీమియం కాలేజెస్లో నెంబర్ 1 పొజిషన్లో నిలబడటం అనేది జరిగింది. అందువల్ల దీని ఫీ స్ట్రక్చర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇది ఎక్కడ ఉందంటే జైపూర్లో ఉందండి. జైపూర్ దగ్గర నుంచి కరెక్ట్గా 110 కిలోమీటర్ల దూరంలో బికనూరుకు పోయేటువంటి హైవే, శిఖర్ అంటారు ఈ యొక్క పట్టణాన్ని. ఈ మధ్య శిఖర్ అనే పేరు మీరు చాలా వినుంటారు. ఎందుకంటే ఈ నీటు సంబంధించినటువంటి ఎక్స్ట్రా మార్కులు వచ్చినటువంటి కేసులో కోటా తర్వాత అత్యధికంగా బైపీసీ విద్యార్థులకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఈ శిఖర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నాయి. ఇది మనకి జైపూర్ సిటీ, ఏదో పింక్ సిటీ అని అంటారో, ఇక్కడ నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఇది హైవేలో మనకి రైట్ సైడ్ అనేది కాలేజీ కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆరావళి కాలేజీ ఒకప్పుడు నర్సింగ్ కాలేజీగా స్టార్ట్ అయిందనమాట. యాక్చువల్గా 2010కి ముందు నర్సింగ్ కాలేజ్ ఉండేది. దాని తర్వాత డిప్లొమా కాలేజీ, దాని తర్వాత వాళ్ళు వెటర్నరీ కాలేజీగా డెవలప్ చేశారు. అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సిటీకి శిఖర్ సిటీకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎక్సలెంట్ హాస్టల్స్, ఎవ్రీథింగ్ సూపర్బ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అంటే ఉన్నదాంట్లో ఇది పొజిషన్ నెంబర్ 1 వెటర్నరీ ప్రైవేట్ కాలేజెస్లో నెంబర్ 1 పొజిషన్. సో వీళ్ళ యొక్క వెటర్నరీ ప్రోగ్రామ్ అనేది 2011 నుంచి దాదాపు ఇప్పుడు 13 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే దాదాపు ఒక 8 బ్యాచ్లు 9 బ్యాచ్లు బయటకు వెళ్ళడం అనేది జరిగింది. అందరూ కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు. సో మీ అందరికీ తెలిసిన విషయమే, వెటర్నరీ అనేది మొత్తం 5.5 సంవత్సరాల కోర్సు. వెటర్నరీ చదివేటువంటి పిల్లలు ఎవరు మన సౌత్ ఇండియా నుంచి తీసుకున్నప్పుడు పర్టికులర్గా కేరళ వాళ్ళు ఎక్కువ మంది చదువుతున్నారండి. మన తెలుగు వాళ్ళు ఏదన్నా ఒకదాన్ని పట్టుకుంటే దాని మీద ఉడుంపట్టు పట్టుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు మన ఇంజనీరింగ్లో తీసుకున్నప్పుడు అందరూ బీటెక్ చదువుతూ ఉంటారు అనమాట. ఇక్కడ తీసుకున్నట్లయితే BDS, MBBS అంతే, 2 కోర్సులు. కానీ మీరు డిఫరెంట్ BVSC అనేది మీరు కోర్స్ చేరుతున్నారు అన్నట్లయితే మీరు డైరెక్ట్గా గ్రీన్ పెన్ కొనుక్కున్నట్టే. ఈరోజు వెటర్నరీ యొక్క ప్రాముఖ్యత ఎంత పెరిగిపోయిందంటే, ఒక రకంగా ఇప్పుడు MBBS చదివితే, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో MBBS కానీ కంప్లీట్ అయ్యింది అనుకోండి, మీకు మంచి కాలేజీలో కంప్లీట్ అయింది. ఉదాహరణకు అపోలో మెడికల్ కాలేజ్ నెంబర్ 1 కాలేజ్ అంటారు. 50,000 కూడా శాలరీ లేదండి. అపోలో మెడికల్ కాలేజ్లో మీకు సీట్ రావాలంటే ఎంత కష్టమో చూడండి. ఇక్కడ సింపుల్గా ఒక 50 లక్షలు పెట్టుకోవడం ద్వారా BVSC అండ్ AH అనేది వెటర్నరీ డాక్టర్కి మంచి విలువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకప్పుడు వెటర్నరీ డాక్టర్ అంటే ఎట్లా అనుకునేవాళ్ళు అంటే బర్రెల డాక్టర్ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు బర్రెల గిర్రెలు చూసే డాక్టర్లు అందరూ అది వేరే అయిపోయారు. ఇప్పుడు పెట్ యానిమల్స్, అదేవిధంగా ఈ యొక్క గ్రోత్ అనేది విపరీతంగా పెరగడం వల్ల BVSCలో పెట్ క్లినిక్స్ అనేవి బ్రహ్మాండంగా వచ్చాయి. మీరు గచ్చిబౌలి కానీ లేకపోతే హైదరాబాద్ సిటీలో తీసుకున్నప్పుడు దానికి మామూలు హాస్పిటల్స్ కన్నా కానీ ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్తో హాస్పిటల్ అనేది రావడం జరిగింది. వాళ్ళకి శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక పర్సన్ వెటర్నరీ చేయాలన్నట్లయితే బేసికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి నీట్, ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే నీట్ అటెంప్ట్ చేసి ఉంటే సరిపోయి ఉండేది. కానీ ఇప్పుడు 2025 అడ్మిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు నీట్ క్వాలిఫై కావాలనేటువంటిది అయితే మనకు ఉంది. యాక్చువల్గా ఈ యొక్క ఆరావళి వెటర్నరీ కాలేజ్ అనేది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా VCI చేత అప్రూవ్డ్ కాబడినటువంటి సంస్థ. అదేవిధంగా రాజు వ్యాస్, ఇప్పుడు మనకి ఎట్లా JNTU కింద డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయో, అదేవిధంగా ఇక్కడ మన NTR హెల్త్ యూనివర్సిటీ కింద, అదేవిధంగా కాళోజీ యూనివర్సిటీ కింద ఎట్లయితే డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయో, అక్కడ ఈ వెటర్నరీ కాలేజెస్ అన్నిటి కూడా కంట్రోల్ చేసి ఎగ్జామ్స్ పెట్టి, లేకపోతే అదేవిధంగా వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి బాడీ ఏదైతే ఉందో దీని పేరు వచ్చేసి రాజు వ్యాస్, రాజస్థాన్ యూనివర్సిటీ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్ అనేది ఈ యొక్క యూనివర్సిటీ పేరు. ఈ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి అక్కడ లోకల్స్ని కూడా తీసుకుంటూ ఉంటారు అనమాట. టోటల్ ఈ యూనివర్సిటీ ఇంటేక్ అని మనం తీసుకున్నప్పుడు 100 అడ్మిషన్స్ వీళ్ళకి ఉంటాయండి. 100 అడ్మిషన్స్లో 15 అడ్మిషన్స్ వచ్చేసి VCI కోటాలో ఉంటాయి. 35% అడ్మిషన్స్ వచ్చేసి అక్కడ స్టేట్ కోటా, ఏదైతే మన రాజస్థాన్ ప్రీ వెటర్నరీ టెస్ట్ PVT అంటారు, ఈ టెస్ట్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి వస్తుంది. రిమైనింగ్ 50% అంటే 50 సీట్లు మేనేజ్మెంట్ సీట్లు అందుబాటులో ఉంటాయన్నమాట. సో దీనికి అడ్మిషన్ తీసుకునే దానికి రైట్ టైం ఎప్పుడు అన్నట్లయితే, భారతదేశంలో ఫస్ట్ సీట్లు అయిపోయే కాలేజీలో ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఫాస్ట్గా అయిపోతాయి. ఎందుకంటే సొఫిస్టికేటెడ్ గర్ల్స్ హాస్టల్, సొఫిస్టికేటెడ్ బాయ్స్ హాస్టల్. సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా వీళ్ళు చాలా వరకు అరేంజ్ చేస్తూ ఉంటారు. 100% సౌత్ ఇండియన్ అని చెప్పను, కానీ మిక్స్ అండ్ మ్యాచ్. ఎందుకంటే ఇక్కడ తమిళియన్స్ బాగున్నారు, కేరళైట్స్ బాగున్నారు, మన తెలుగు పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి 50 మంది కానీ మనం అడ్మిషన్ తీసుకున్నట్లయితే 20 మంది కేరళ వాళ్ళు ఉంటారు, ఒక 15 మంది వీళ్ళు ఉంటారు, ఎవరు మన తమిళ వాళ్ళు.
అంటే అక్కడ 35 అని, మనోళ్ళు వచ్చేసి ఒక 5-6 మంది ఉంటారు, రిమైనింగ్ అన్ని స్టేట్లో కలిపి ఇంకో 5-6 మంది ఉంటారు. ఇట్లా మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మనకు ఉందన్నమాట. సో ఈ ఆరావళి వెటర్నరీ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఒకటేమో కౌన్సిలింగ్ ద్వారా వచ్చేటువంటి వాళ్ళకైతే 6 లక్షలు ఉంటుందండి. మనం ఎట్లాగో తీసుకునేది మేనేజ్మెంట్ కూడా కాబట్టి సంవత్సరానికి 7 లక్షలు, అంటే 7/5 35 లక్షలు. కాస్ట్ అండ్ డిపాజిట్ ఒక 50,000 ఉంటుంది. హాస్టల్ ఫీజు వచ్చేసి 76,000 నాన్ ఏసీ ఒక సెమిస్టర్కి అండి. ఇది సంవత్సరానికి వచ్చేసి 1,50,000 ఉంటుంది. అదేవిధంగా ఏసీ హాస్టల్ అయితే మాత్రం 1,16,000 మనకి సంవత్సరానికి అనేది ఉంటుందన్నమాట. సో ఈ షేరింగ్ని బట్టి కూడా 1,50,000 మనకి లీస్ట్ హాస్టల్ ఫీజు అంటే సంవత్సరానికి 76,000 అండి. ఎయిర్ కండిషన్ హాస్టల్ షేరింగ్ ఒక 4 మెంబర్స్ అట్లాగానే ఉంటే 1,16,000, లేదు 2 షేరింగ్ అట్లా అనుకున్నట్లయితే 1,56,000. సో ఈ ఓవరాల్గా ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్స్. సో మీకు క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తామండి, తప్పనిసరిగా ఈ ఫెసిలిటీని అయితే యూజ్ చేసుకోండి. సో మీకు చెప్పాను కదా, ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీ. మనకి జైపూర్లో కానీ మనకి ట్రైన్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా ఫ్లైట్ ఫెసిలిటీ ఉంది. అక్కడి నుంచి కానీ తీసుకున్నట్లయితే ఒక 2-2.5 అవర్లో మనం డైరెక్ట్గా ఆరావళి వెటనరీ కాలేజ్ అని బస్ ఎక్కి అని చెప్పేసినామంటే మనం స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళి దిగిపోవచ్చు. సో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మనకి తెలుసు, జైపూర్ ఎయిర్పోర్ట్కి కంటిన్యూస్గా హైదరాబాద్ నుంచి కానీ మనకి ట్రైన్ ఫెసిలిటీ కానీ ఫ్లైట్ ఫెసిలిటీ కానీ ఎక్సలెంట్గా ఉందన్నమాట. కాబట్టి ఈ కాలేజీలో ఎవరైనా అడ్మిషన్లు తీసుకోదలుచుకున్నట్లయితే రైట్ టైం వచ్చేసి బిఫోర్ మార్చ్ అండి. సార్ మరి నీట్ రాకపోతే మేము ఎట తీసుకోవాలా, మీ గెస్సింగ్తో తీసుకోండి, బుక్ చేసుకోండి. ఇప్పటివరకు అయితే బీసీఐ ఏదైతే ఉందో వెటనరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నీట్ అటెంప్ట్ చేసిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చింది. ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుందని అనుకుంటున్నాం. కానీ మీకు ఎట్టి పరిస్థితులు నీట్, ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నప్పుడు మీరు నారాయణ, శ్రీ చైతన్య కానీ గాయత్రిలో ఎక్కడున్నా కూడా మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు కదా, మీరు అంచనా వేసుకోండి. మ్యాక్సిమం క్వాలిఫై అవుతారు అనుకున్నటువంటి వాళ్ళు మాత్రం క్వాలిఫికేషన్ దగ్గరగా వచ్చి ఆగిపోతాము, మనకి ఎందుకులే రిస్క్ ఎందుకు తీసుకోవాలని మంచి కాలేజీలో వెళ్ళాలనుకుంటారు పేరెంట్స్. మార్చి లోపలగానే వచ్చినట్లయితే ఇక్కడ అడ్మిషన్లు అనేవి దొరికేటువంటి అవకాశం ఉంది. మా యొక్క నెంబర్ ఏదైతే ఉందో 9133311450 నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్లయితే మీకు క్యాంపస్ విజిట్ అరేంజ్ చేస్తాను. ఇప్పుడు మనకు ఆ పోయేటువంటి దారిలో తీసుకున్నప్పుడు జైపూర్ నుంచి ఇక్కడ పోయేటప్పుడు మొత్తం 7 కాలేజీలు ఉన్నాయి. అక్కడ 7 కాలేజీలు మంచి కాలేజ్. ఆరావళి ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ అపోలో కాలేజ్ ఉంటుంది, అపోలో వెటనరీ కాలేజ్. మనం 3 కాలేజీలు చూసుకొని వచ్చేయచ్చు. ఒకరు మార్నింగ్ అని వెళ్తే మార్నింగ్ పొద్దున్నే 6 గంటలకు కానీ ఆడ ఫ్లైట్ దిగినామంటే సాయంత్రానికల్లా మొత్తం 3 కాలేజీలు చూసుకుని మళ్ళీ రిటర్న్ కూడా మనం వచ్చేయచ్చు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా జైపూర్ ఎయిర్పోర్ట్ నుంచి 1/2 అవర్ దూరంలో అపోలో వెటనరీ కాలేజ్ ఉంటుంది. అదేవిధంగా ఒక 35-40-50 మినిట్స్ దూరంలో ఎంజేఎఫ్ వెటనరీ కాలేజ్ ఉంటుంది. ఒక 2 అవర్స్ దూరంలో ఇది ఆరావళి వెటనరీ కాలేజ్ ఉంటుంది. ఇవి కాకుండా ఆర్ఆర్ వెటనరీ కాలేజ్ అని చెప్పేసి, సౌరభ్ వెటనరీ కాలేజ్ అని చెప్పేసి ఇంకా డిఫరెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మనం అన్ని కాలేజీలు కూడా రివ్యూ చేస్తాము. సో వెటనరీ అడ్మిషన్స్ తెలుగు రాష్ట్రాల్లో మేము మొట్టమొదటి నుంచి చేస్తున్నటువంటి కన్సల్టెన్సీ. కాబట్టి మీకు వెటనరీ గైడెన్స్, వెటనరీ అడ్మిషన్స్, అదేవిధంగా మీకు క్యాంపస్ విజిట్స్, చాలా కొత్త కొత్త కాలేజెస్ వచ్చినాయి. ఇప్పుడు తాంతియా యూనివర్సిటీ వచ్చింది రాజస్థాన్లోనే, సేమ్ రాజస్థాన్లోనే. అదేవిధంగా సంస్కారం ఈ కాలేజ్ ఏది వెటనరీ ఉందో వాళ్ళది కూడా యూనివర్సిటీ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎంఆర్ వెటనరీ కాలేజీ అక్కడ కానీ దాదాపు మనకు ఉన్నటువంటి 17 కాలేజీల్లో ఒక కల్సా వెటనరీ కాలేజ్ తప్ప మిగిలిన అన్ని కాలేజీలో మనం అడ్మిషన్ చేయగలం. సో మనకు సౌత్ ఇండియాలో కూడా ఒకే ఒక కాలేజ్ ఉంది యూనివర్సిటీ రూపంలో, సెంచురియన్ యూనివర్సిటీ అని చెప్పి. దానికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మనం నెక్స్ట్ చేద్దాం. సో ఈ ఆరావళి వెటనరీ కాలేజ్ అడ్మిషన్ కావాలనుకున్నటువంటి పేరెంట్స్ తప్పనిసరిగా మా నెంబర్కి కాల్ చేసి మా సర్వీస్ని యూజ్ చేసుకోవాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై భారత్.